అబ్రాడ్‌లో చదువుకోవాలి అనుకున్న స్టూడెంట్స్ అందరూ గూడా వీసోర్స్‌కే వస్తున్నారు. సో, ఎందుకు అనే విషయం మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు స్టూడెంట్ అండ్ మదర్ గూడా ఉన్నారు. మాట్లాడదాం. హాయ్! హాయ్. యువర్ గుడ్ నేమ్? శివలలిత. శివలలిత. ఎక్కడి నుంచి వస్తున్నారు? హాయ్. మల్కాజ్గిరి. ఓకే. ఏం చదువుకున్నారు ఇక్కడ? నేను ఇక్కడ భవన్స్‌లో బయోటెక్నాలజీ, జెనెటిక్స్ అండ్ కెమిస్ట్రీ చేశాను. కాంబినేషన్ కోర్స్. ఓకే. సో, నెక్స్ట్ యూకేకి వెళ్తున్నారు. అవును. అక్కడ ఏం యూకేకి. చదువుకోబోతున్నారు? అక్కడ నేను మాస్టర్స్ ఇన్ బయోమెడికల్ సైన్సెస్ చేస్తున్నాను. ఓకే. సో, యూనివర్సిటీ సెలక్షన్ కంప్లీట్ అయిపోయిందా? అయిపోయింది. ఏ యూనివర్సిటీ? నాది ఇడెన్బర్గ్ నాపియర్ యూనివర్సిటీ. ఓకే. సో, వీసోర్స్ అమీర్పేట్‌లో మీరు బ్రాంచ్‌కొచ్చారు. అవును. ఎలా అనిపిస్తుంది ఇక్కడికి రావడం? వీళ్ళ కౌన్సెలింగ్ అండ్ కన్సల్టేషన్ ఎలా అనిపిస్తుంది? నాకు ఇది అమీర్పేట్‌లో చాలా కన్సల్టెన్సీస్ ఉన్నా కూడా నేను వీసోర్స్‌కి రావడం మెయిన్ థింగ్ ఇస్ దేర్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్తాను. బికాజ్ వాళ్ళకి 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అండ్ ఎడ్యుకేషన్ లోన్ కానీ ఆర్ నాకు గైడెన్స్ ఇవ్వడంలో కానీ వీళ్ళు చాలా టాప్ ఉన్నారు అని చెప్పి చూసాను. సో, అందుకు నేను ఇక్కడికే వచ్చాను. ఓకే. సో, వచ్చిన తర్వాత ఎలా అనిపించింది? నాకు అన్నీ చాలా క్లియర్‌గా, స్మూత్‌గా అన్నీ వాళ్ళే చేశారు. దే వర్ గైడింగ్ మీ ఇన్ వెరీ గుడ్ వే. చాలా మంచిగా గైడ్ చేశారు. సో, హ్యాపీగా ఉన్నాను. మీకు అడ్మిషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెసింగ్ అంతా ఎంత టైంలో కంప్లీట్ అయిపోయింది? నాకు ఎడ్యుకేషన్ లోన్ వితిన్ అప్లై చేసిన ఒక 2 డేస్‌లో శాంక్షన్ అయిపోయింది. అండ్ వితౌట్ కొలాటరలే వచ్చింది. అండ్ వాళ్ళే అన్ని ఫాలో అప్ చేశారు. మీరు బ్యాంక్ ఏం వెళ్ళలేదు? ఇక్కడ ఏం వెళ్ళలేదు. అంతా ఇక్కడే అది కూడా processing ఎలాంటి అయిపోయింది. ప్రాపర్టీ పెట్టకుండానే. ఎలాంటి ప్రాపర్టీ పెట్టకుండానే అయిపోయింది. సూపర్. సో, మీరు ఫస్ట్ రావడం ఎలా వచ్చారు ఇక్కడికి? ఎవరైనా చెప్పారా? యూట్యూబ్‌లో చూసే వచ్చాను. అండ్ చూసి చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది అంటే ఒకసారి వచ్చాను. అండ్ వాళ్ళు మాట్లాడే విధానం ఆర్ వాళ్ళు నాకు చెప్పిన గైడెన్స్ అంతా నచ్చి అప్పటికప్పుడు నేను ఎన్రోల్ అయ్యాను. ఓకే. రైట్. మీకు యూనివర్సిటీ నుంచి స్కాలర్‌షిప్ కూడా శాంక్షన్ అయిందా? అవును. అయ్యింది. ఎంత అండి? 3000 పౌండ్స్ అయింది. నైస్. ఓకే. సో, మొత్తానికి స్కాలర్‌షిప్ వచ్చేసింది. ఎడ్యుకేషన్ లోన్ కూడా శాంక్షన్ అయిపోయింది. వీసా ప్రాసెసింగ్ అంతా వీసా కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ వీసాకి అప్లై చేయాలి. ఓకే. సో, ఈ ప్రాసెస్ అంతా కూడా ఎన్ని డేస్‌లో కంప్లీట్ అయిపోయింది పూర్తిగా? నాది ఒక మాక్సిమం ఒక 1 మంత్ కూడా పట్టలేదు. 15-20 డేస్. ఓకే. సో, 15-20 డేస్‌లో మొత్తం కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఇప్పుడు కంప్లీట్ జాన్ ఇన్‌టేక్‌లో వెళ్తున్నారు. అవును. జాన్ ఇంటెక్. న్యూ ఇయర్‌లో కొత్తగా న్యూ కొత్త ఇయర్. కంట్రీలో కొత్తగా చదువుకోవడం అంటారు. అవును. నమస్తే. నమస్తే. సో, ఎలా అనిపిస్తుంది అమ్మాయిని అబ్రాడ్‌కి పంపిస్తున్నారు యూకేకి? చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. తిన డ్రీమా మీ డ్రీమా ఇది? తన డ్రీమ్ ప్లస్ నా డ్రీమ్. మీరు అనుకున్నారు. ఓకే. సో, వీసర్స్‌కి వచ్చాక వీళ్ళతో మాట్లాడాక ఎలా అనిపించిందమ్మా? అమ్మాయిల్ని బయటికి పంపించాలి అంటే ప్రెజెంట్ సిచ్యువేషన్స్‌లో ఎంత ధైర్యంగా ఉన్నప్పటికీ కూడా కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. మీకెలా అనిపించింది ఇక్కడ? నాకు ఇక్కడ బాగుంది అనిపించింది. వీళ్ళు మాట్లాడే విధానం కానీ వీళ్ళు చెప్పే గైడెన్స్ అది బాగుంది అనిపించింది. పైగా నేను 2-3 కూడా నేను కొంచెం కనుక్కున్నాను. కనుక్కున్న తర్వాత వీళ్ళు చాలా ట్రస్టెడ్ అని చెప్తే అందుకని హ్యాపీగా పంపిస్తున్నారు హ్యాపీ అమ్మాయిని. పంపిస్తాను. రైట్ అండి. సో, మీరొచ్చారు, ఇక్కడ చూసారు, అంతా బాగుందనిపించింది. నెక్స్ట్ వెళ్తున్నారు జాన్ ఇంటేక్‌లో. సో, చూడని వాళ్ళు ఇంకా ఏమైనా డౌట్ ఉంటుంది, రావచ్చా? రాకూడదా? అసలు వీసోస్ గురించి ఏం చెప్తారు వాళ్ళకి? సగం మంది అబ్రాడ్ వదులుకోవడానికి మెయిన్ రీజన్ ఫినాన్స్ ఒకటి ఉంటుంది. అండ్ వాళ్ళ యూనివర్సిటీ సెలెక్షన్ ఉంటుంది. ఆర్ ఎల్స్ ఎళ్ళాలా సేఫ్టీ పరంగా ఎట్లా ఉంటుంది అని ఉంటుంది. మెయిన్‌గా గర్ల్స్‌కి అయితే సేఫ్టీ పరంగా ఉంటుంది. ఇక్కడొచ్చాక వీసోర్స్‌కి వీళ్ళే అంతా మీకు ఏ ఫినాన్స్, ఏ కొలెటరల్ లేకుండా ఫినాన్స్ అన్నీ వాళ్ళే చూస్తారు. అండ్ వాళ్ళు గైడెన్స్ కూడా అంతే బాగా ఇస్తారు. అండ్ మనకక్కడ సేఫ్టీ కోసం అని చెప్పి ఆల్రెడీ అక్కడ ఉన్న స్టూడెంట్స్‌తో కూడా మనకి కనెక్ట్ చేస్తారు. అండ్ అకామిడేషన్‌లో కూడా కొంచెం హెల్ప్ చేస్తారు. సో, ఇన్ని ఇస్తున్నప్పుడు వై నాట్ ఒకసారి వచ్చి చూడొద్దు అని. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ థ్యాంక్ యూ. బెస్ట్. సో, చూస్తున్నారు కదండి, స్టూడెంట్స్ అందరూ కూడా మెయిన్‌గా అమ్మాయిలు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది, ఒక సెక్యూరిటీ అనేది ఫస్ట్ చూసుకుంటూ ఉంటారు. తర్వాత అబ్రాడ్ వెళ్ళాలి అంటే ఫినాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నారా లేదా, లేదు అంటే బ్యాంక్ లోన్ త్రూ వెళ్తూ ఉంటారు. సో, ఇవి మెయిన్ రీజన్స్ అబ్రాడ్ వెళ్ళడానికి, చదువుకోవడానికి ఉన్నటువంటి అందరికీ ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అయిపోతున్నాయి వీసర్స్‌కి రావడం వల్ల. సో, మీరు కూడా అబ్రాడ్‌లో చదువుకోవాలి, త్రూ బ్యాంక్ లోన్ వెళ్ళాలి అనుకుంటే కనుక, లేదంటే మంచి గైడెన్స్ కావాలి. చాలామంది ఫస్ట్ స్టెప్పే గైడెన్స్ లేకపోవడం, కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్స్ తీసుకోకపోవడం వల్ల కూడా ఆగిపోతూ ఉంటారు. కాబట్టి ఒక మంచి గైడెన్స్ కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా వీసర్స్‌కి వచ్చేసేయండి.